హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆప్షన్స్ ఆప్షన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసేసి సిఈ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి, ఆప్షన్స్లో మనం సింపుల్గా తెలుసుకుందాం. ఈరోజు ఓన్లీ ఫండమెంటల్స్ విచ్ ఈజ్ యూజ్ఫుల్ టు ప్లే ఆప్షన్స్, అది అంత మటుకు మాత్రమే తెలుసుకుందాం. అంటే ఏదైతే రిస్కీ ఉంటాయో వాటిని ఇప్పుడు కవర్ చేయం. ఓన్లీ ఎంతవరకు అయితే మన ట్రేడింగ్లో మనం వచ్చేసి రిస్క్ తీసుకోకుండా ప్రాఫిట్ పొందడానికి అవసరమైన టాపిక్ను మాత్రమే ఇక్కడ కవర్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ కాంట్రాక్ట్ టు బై ఆర్ సెల్ ఎనీ ఈక్విటీ. ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ అని ఉంటుంది. ఇండెక్స్ అంటే ఏంటంటే నిఫ్టీ 50, ఆ తర్వాత వచ్చేసేసి బ్యాంక్ నిఫ్టీ, ఇలా ఐటీ, వీటిని ఇండెక్స్ అంటారు. ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నిఫ్టీ ఉంది కదా, ఈ నిఫ్టీ, సెన్సెక్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ, వీటిని ఏమంటారంటే ఇండెక్స్ అంటారు. స్టాక్స్ అంటే ఈక్విటీస్ అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, రిలయన్స్, అలా ఉండే వాటిని స్టాక్స్. మీరు ఏం చేయొచ్చు అంటే ఎనీ ఈ స్టాకులను కానీ ఆ తర్వాత ఇండెక్స్ని కానీ బై చేయొచ్చు, ఎదర్ సెల్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ పైకి వెళ్తుంది అంటే యూ విల్ టేక్ ఎ సిఈని తీసుకుంటారు. ఒకవేళ ఏదన్నా ఒక స్టాక్ వచ్చేసేసి కిందకు పడిపోతుంది అంటే అప్పుడు వచ్చేసేసి మీరు పిఈ తీసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ సిఈ ఉంది. ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో మార్కెట్ వచ్చేసేసి ఒక పర్టికులర్ పాయింట్ నుంచి పైకి వెళ్తుంది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సిఈని తీసుకుంటారు. ఇన్ కేస్ 11,000 మార్కెట్ వచ్చేసి 11,200 నుంచి 11,300కి వెళ్తుంది అనుకున్నారనుకోండి, 11,300. ఇప్పుడు మీరు ఏం తీసుకోవాలి? సిఈ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు వచ్చేసేసి మార్కెట్ వచ్చేసేసి 11,200 నుంచి డౌన్ అవుతుంది అనుకున్నారనుకోండి, 11,200 నుంచి 11,000కి మార్కెట్ వస్తుంది అనుకున్నాను. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ పిఈని బై చేయాలి. ఇప్పుడు ఈ సిఈ పిఈని జెరోదాలో ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ వాచ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ ఈ పిఈ సిఈలో కూడా ఏంటంటే వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఎయిదర్ ఇండెక్స్కి అయితే అంటే నిఫ్టీ కానీ నిఫ్టీ బ్యాంక్ కానీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నిఫ్టీ తీసుకుందాం. ఇక్కడ నిఫ్టీ గురించి చెప్తాను. నిఫ్టీ మనం ఫీచర్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయం, ఓన్లీ వీ డిస్కస్ అబౌట్ ఆప్షన్స్. ఇప్పుడు వచ్చేసి మార్కెట్ ఎక్కడుంది చూడండి. నిఫ్టీ వచ్చేసేసి ఇక్కడ మార్కెట్ 11,194 ఉంది. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా మనం వచ్చేసి 11,200 జూలై ఏదర్ సిఈ పిఈ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇంకా ఆగస్ట్ మంత్ది కూడా ఉంది. ఆగస్ట్ మంత్ సిఈపి అంటే ఇవి రెండు వచ్చేసి ఆగస్ట్ 11,200 అనేది ఏంటంటే ఇది మంత్లీ. ఓకే, ఇది మంత్లీ ఆప్షన్. అదే ఇక్కడ వీక్లీ కూడా చూడొచ్చు. చూడండి 6th ఇక్కడ చూస్తే మీరు క్యాలెండర్లో ఇక్కడ చూడండి, ఆగస్ట్లోకి వెళ్తే ఎవ్రీ థర్స్డే వచ్చేసి ఎక్స్పైరీ అనమాట. 6th ఈజ్ ఆగస్ట్ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ అనమాట. ఓకే, ఆ తర్వాత 13th, 20 అండ్ 27 ఇవి వచ్చేసేసి ఏంటి? వీక్లీ ఎక్స్పైరీస్. మంత్లీ ఎక్స్పైరీ ఏంటంటే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే ఇస్ ద మంత్లీ ఎక్స్పైరీ. అంటే ఈరోజు ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఒక మంత్లీ ఆప్షన్ తీసుకున్నారంటే ఈ 27థ్కి మీరు సెల్ చేసినా సెల్ చేయకుండా షార్ట్ అయిపోతుంది ఆ పర్టికులర్ ప్రీమియంలో. ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మళ్ళీ. ఇది చూడండి, వీటిని కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను చెప్తాను. ఓకే, ఇలా షేర్ చేసుకోవడం అంతే. ఇలా నిఫ్టీ కావాలంటే నిఫ్టీ ఇలా ఇండెక్స్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ చేసుకోవాలనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేస్తాయి బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే, ఇక్కడ వచ్చేసేసి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుంది?
22,500 అందాం. ఇది జూలై. ఇక్కడ కూడా సిఈపిఏ ఆగస్ట్ కూడా ఉంది చూడండి. మీరు ఏదైనా కానీ వాల్యూ అలా ఇచ్చేస్తే అలా యాడ్ చేసుకోవచ్చు అంతే. అంటే ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అట్ ఏ టైం యాడ్ చేశాను. ఇక్కడ చూడండి 22,600 ఉంది. నేనేం చేశాను 22,500 సిఈ చేశాను. ఇక్కడ మీరు దీన్ని ఎలా బై చేయాలంటే ఇప్పుడు ఇన్ కేస్ ఈ వీక్ 22,200 బై చేయాలనుకోండి. ఇలా బై అంటే ఇక్కడ ఎంఐఎస్ అంటే సింగిల్ డే అంటే 3:15 వరకు ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు కానీ ఏ టైంలో అయినా కానీ మార్నింగ్ 9:15 నుంచి 9:15 బై చేస్తే ఇది వచ్చేసి 3:20 వరకు యాక్టివ్లో ఉంటుంది. ఆ తర్వాత సెల్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎంఐఎస్ తీసారో ఇక్కడ 675 అనే లాట్ వచ్చింది. 75 అనేది సింగిల్ లాట్ వచ్చేసేసి 75. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకోండి 75 ఇంటూ చేయాలన్నమాట. 75 ఇంటూ 2, 3, 4 అంటే 150 అలా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మీరు ఒక 3 లాట్లు తీసుకోవాలనుకోండి అట్ ఏ టైం జస్ట్ 75 ఇంటూ 3 లాట్స్ తీసుకోవాలనుకోండి 3 అంటే ఎంత 225. ఇక్కడ వచ్చేసి 225 టైప్ చేస్తే ఇక్కడ చూడండి అమౌంట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 93 అనేది ప్రీమియం అమౌంట్. ఈ అమౌంట్కి 93 ఇంటూ 225 లాట్స్ అప్పుడు ఎంత అయింది 20,000 అంటే 3 లాట్స్ తీసుకుంటే మినిమం వచ్చేసి 75 నిఫ్టీకి. ఓకే ఎంత 6,975 రూపీస్ అనమాట. ఓకే ఇప్పుడు ఇలా బై అంటే బై అయిపోతుంది. దీంట్లో లిమిట్ అంటే ఏంటంటే మార్కెట్ ప్రైస్కి సెల్ అయిపోతుంది. లిమిట్ అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇది 90 రూపీస్కి వచ్చినప్పుడు నేను బై చేయాలనుకుంటాను అప్పుడు 90 పెట్టుకోండి. లేదు 100కి వస్తే బై చేయాలనుకుంటాను అంటే పైకి వెళ్తూ ఉంటే అలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే దానికి లిమిట్. ఆ తర్వాత స్టాప్ లాస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీరు బై చేసేసింటే దీన్ని ఇన్ కేస్ 93 దగ్గర మీరు బై చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ ఏంటంటే ఒకవేళ 93 దగ్గర బై చేశారు, నేను 3 పాయింట్స్ వచ్చి స్టాప్ లాస్ అంటే 3 పాయింట్ కంటే కింద పోతే నేను అమ్మేస్తాను అనుకున్నారనుకోండి. ఇక్కడ వచ్చేసేసి 85కి 90కి మిడిల్లో ఉన్నప్పుడు సెల్ చేసేయండి. అంటే ఎప్పుడైతే 90కి రీచ్ అవుతుందో ఇప్పుడు 93 దగ్గర కొన్నారు 90కి రీచ్ అవుతుందో 90కి రీచ్ అవుతూనే ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిపోయి సెల్ అయిపోతుంది. ఓకే అంటే స్టాప్ లాస్ పెట్టుకోవడం. ఇన్ కేస్ మీరు 93 దగ్గర కొన్నారు అది వచ్చేసేసి 100 దగ్గరికి వెళ్ళింది అప్పుడు మీరు కావాలంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక 98 పెట్టుకోవచ్చు లేదంటే 95 పెట్టుకోవచ్చు. అంటే మీరు అప్పుడు 95కి వస్తే ట్రిగ్గర్ అయిపోతుంది. అప్పుడు 2 పాయింట్స్ ప్రాఫిట్. అంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒకవేళ అది పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్టాప్ లాస్ అలాగే ఉంటుంది, ఎగ్జిక్యూట్ కాదు. ఓకే సేఫ్టీ పర్పస్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలని ఇది SLM అన్నా కానీ అంతే. జస్ట్ ఎక్కడ ట్రిగ్గర్ కావాలనే పాయింట్ మీరు వేస్తే అక్కడ ట్రిగ్గర్ అవుతుంది. దట్స్ ఆల్. అది బై. సేమ్ సిఈ ఎలాగైతే బై చేస్తారో పిఈ కూడా అంతే, జస్ట్ బై. ఓకే ఇలా బై చేయడమే. ఏ పాయింట్ దగ్గర బై చేస్తారో ఆ పాయింట్ దగ్గర బై చేసుకోవచ్చు. ఓకే పిఈ అంటే ఏంటి డౌన్ అవుతుందని బెట్ పెట్టాం. ఇక్కడ బై సెల్ రెండు ఉంటాయి. ఓకే ఇక్కడ మనం ఓన్లీ బై చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే ఏమవుతుందంటే సెల్ అమౌంట్ డిఫరెంట్. చూడండి కావాలంటే బై అమౌంట్ వచ్చేసేసి ఏంటంటే మార్కెట్ సిఈ వచ్చేసి 11,200 కంటే పైకి వెళ్తుంది అని మీరు బై చేస్తున్నారు. అప్పుడు చూడండి 7,000 రూపీస్ అనమాట. అదే మీరు ఇది 7,000 అసలు ఇది పైకి వెళ్ళదు 11,200 కంటే పైకి వెళ్ళదు అనేది మీ బెట్ అనుకోండి. అప్పుడు మీరు దీన్ని సెల్ కూడా చేయొచ్చు. సెల్ చేస్తే అప్పుడు అమౌంట్ ఎంత పే చేయాలి 35,448 రూపీస్. అదే మీరు పిఈ కొన్నారనుకోండి 11,200 పిఈ కంటే పైకి వెళ్ళదు అని కొన్నారనుకోండి. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత 123 పాయింట్స్ అయితే 9,000. కానీ ఈ సెల్ ఎప్పుడు చేస్తారంటే ఎప్పుడైతే ఎక్స్పైరీ అనేది దగ్గరికి వస్తుందో అప్పుడు ప్రీమియం వచ్చేసేసి ఈ 93 అనే ప్రీమియం వచ్చేసేసి డౌన్ అయిపోతుంటుంది. అంటే టైం వచ్చేసేసి డౌన్ అయిపోతుంటుంది. ఆ ప్రీమియం డౌన్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సిఈని సెల్ చేసినప్పుడు ఒకవేళ కానీ మార్కెట్
11,200 దగ్గరే అంటే దాని కిందే అలాగే ఉంటే ప్రీమియం డౌన్ కాకుండా ఓకే ఆ డిఫరెన్స్ అమౌంట్ వచ్చేసేసి ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ ద మెజర్, బట్ దట్ ఈస్ వెరీ మచ్ రిస్కీ. ఎందుకంటే ఎప్పుడైతే 11,200 సిఈ కంటే అది పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆ లాస్ వచ్చేసేసి లాస్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బెట్ వచ్చేసేసి 11,200 కంటే కిందే ఉండాలి కాబట్టి బెస్ట్ వే వచ్చేసేసి రిస్క్ తీసుకోకుండా అంటే ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ సిఈల్ని సెల్ చేయడం, పిఈల్ని సెల్ చేయడం అనేది ప్రొఫెషనల్స్ చేస్తారు ఎక్కువ అమౌంట్ పెట్టేసేసి. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ వాళ్ళు ఉంటారో జస్ట్ లైక్ యాక్చువల్గా ఆప్షన్స్లో కాల్ సెల్ చేయడమే, ఆప్షన్స్ ఆడడమే ఒక రిస్కీ. దాంట్లో మళ్ళీ కాల్ని సెల్ చేయడం, పుట్ని సెల్ చేయడం అనేది వెరీ మచ్ రిస్కీ. అంటే అమౌంట్ వచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ప్రాక్టికల్ అంటే దాంట్లో ప్రయోగాలు చేయడం అనేది చాలా రిస్కీ. ఓకే, బెస్ట్ వే ఈజ్ మార్కెట్ పైకి వెళ్తుందా సిఈ బై చేయి, మార్కెట్ కిందకి వెళ్తుందా పిఈ బై చేయి, ఎగ్జిట్ అన్న సేమ్ డే. ఇన్ కేస్ 4 or 5 days వచ్చేసేసి మూమెంటం ఉంది అంటే మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ సిఈ పిఈ. ఓకే, ఇక్కడ వచ్చేసేసి ఇంకొకటి యాడ్ చేస్తాను, మీరు కావాలంటే ఈ స్టాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇన్ఫీ జూలై కొనాలనుకోండి 920 దగ్గర ఉంది, 920. ఇక్కడ వచ్చేసేసి నిఫ్టీ 20 సిఈ అండ్ పి సేమ్ టు సేమ్. మీరు వచ్చేసేసి జూలై ఆప్షన్స్ కొనాలనుకుంటే జూలై, ఆగస్ట్ కొనాలనుకుంటే ఆగస్ట్. ఇవి వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఏవైతే స్టాక్స్ మనము ఈక్విటీ స్టాక్స్కి వెళ్తామో ఈక్విటీ స్టాక్లో వీక్లీ ఎక్స్పైరీ ఉండదు, ఓన్లీ మంత్లీ సిఈ పిఈ కాల్స్ ఉంటాయి. ఓన్లీ ఇండెక్స్లో మాత్రమే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ఒక నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, ఇక్కడ మీరు కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ప్రీమియం ఇది వచ్చేసేసి జూలై ఎక్స్పైరీ వచ్చేసేసి 4 days ఉంది కాబట్టి 11,200 వచ్చేసి 93 పాయింట్స్కే దొరుకుతుంది అనమాట. అదే మీరు కానీ జూలై చూశారనుకోండి సేమ్ 11,200 సిఈ చూస్తే మీరు ఆగస్ట్ది చూడండి 290 పాయింట్స్ ఉంది. ఎందుకు ఇంత డిఫరెన్స్? 93 ఇక్కడ ఎందుకు, 93 ఇక్కడ ఎందుకు, అసలు 290 అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ సిఈలో 2 items ఉంటాయి. ఒకటి వచ్చేసేసి విఏఎల్యూ, వాల్యూ ప్లస్ టైం అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఈ వాల్యూ ఏంటి, టైం ఏంటంటే అసలు వాల్యూ ఏంటంటే ఇక్కడ మీరు బెట్ చూడండి 11,200 సిఈ అంటారు, అంటే 11,200 కంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని. బట్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది చూడండి, నిఫ్టీ వచ్చేసి ఎక్కడ ఉంది, 11,194 ఉంది. ఓకే, 194. బట్ మీరేమనుకుంటున్నారు, ఇది వచ్చేసేసి 11,200 కంటే పైకి వెళ్తుంది అనుకుంటారు. కానీ మీరు బెట్ ఎంత పెట్టారు, ఇక్కడ చూడండి వీక్లీ అంటే 93 రూపీస్. ఇక్కడ ఈ 93 రూపీస్ వచ్చేసేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇటు చూడండి. ఈ ఎక్స్పైరీ ఎప్పుడు మనకు, ఎక్స్పైరీ వచ్చేసేసి 30th వచ్చేసి ఎక్స్పైరీ, అంటే ఓన్లీ 4 days. అంటే 4 daysలో మార్కెట్ వచ్చేసేసి 11,200 కంటే పైకి వెళ్తుంది అన్నారు. ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అసలు, ఇక్కడ చూడండి 93 పెట్టి మీరు బై చేస్తున్నారు. ఒకవేళ థర్స్డే వచ్చింది, థర్స్డే ఇది వచ్చేసి 11,200 దగ్గరే ఉందనుకుందాం, అంతకంటే మూవ్ కాలేదు. ఓకే, మూవ్ కాలేదు అంటే మీది ఈ 93 పాయింట్స్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఎందుకంటే మీ బెట్ ఏంటంటే 11,200 కంటే పైకి వెళ్తుంది అని. బెట్ ఎంత, 93 రూపీస్. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇది మీ టోటల్ బెట్ వచ్చేసి 11,200 ప్లస్ 93 ఈజ్ ఈక్వల్ టు మీకు 11,293 కంటే అబోవ్ ఉంటేనే ఆ 93 పాయింట్స్ వస్తాయి. అంటే మీరు పెట్టిన ఆ 93 ఇక్కడ 93 ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 6,975 రూపీస్ వచ్చేసేసి
ఈ 6,975 రూపీస్ వచ్చేసేసి ఎప్పుడు వస్తాయంటే మీ పెట్టిన అమౌంట్ మీకు ఎప్పుడు వస్తుందంటే మీ బెట్ 11,200 ప్లస్ 93 అంటే మార్కెట్ వచ్చేసేసి థర్స్డే లోపు అంటే ఎయిదర్ మీరు మండే కానీ బై చేశారనుకోండి, ఒకవేళ మండేలోనే ఇది కానీ 11,293 కంటే పైకి పోతా ఉందనుకోండి, ఈ 93 వచ్చేసి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మీరు బై చేసినప్పటి నుంచి ఇప్పుడు 93లో బై చేశారు, మార్కెట్ అప్పటి నుంచి పెరిగింది పైకి, అప్పుడు ఈ 93 అనే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ సెల్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ మీకు వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఏం బై చేయలేదు, గమ్మని సైలెంట్గా ఉన్నారు, ఒకవేళ ఎక్స్పైరీ డేట్ వచ్చింది, ఆ ఎక్స్పైరీ డే రోజు అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే 11,200 ప్లస్ 93 ఈజ్ ఈక్వల్ టు 11,093 ఉంటేనే మీ అమౌంట్ మీకు వస్తుంది, లేదంటే ఇట్ విల్ బికమ్ ఏ జీరో. లేదు ఓన్లీ ఇక్కడ 11,050 దగ్గరికి వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మార్కెట్ వచ్చేసేసి థర్స్డేకి 11,250 ఉంది, అప్పుడేమవుతుంది 11,250 మైనస్ 11,200, ఎందుకంటే మీరు బెట్ కట్టింది ఎక్కడ 11,200 కంటే పైకి పోతుందని. అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఎంత 50. ఈ 50 ఇంటూ 75, ఈ 50 ఇంటూ ఈ 75 అనేది మీకు వచ్చే 3,750 అనేది మీకు వచ్చే అమౌంట్. బట్ దాంట్లో మళ్ళా ఛార్జెస్ ఉంటాయి, ఛార్జెస్ విల్ బీ అప్లికబుల్ అనమాట. అదొక 50-60 రూపీస్ మైనస్ అవుతుంది. ఓకే, బట్ ఇలా ఒకవేళ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుంటే వీ విల్ గెట్ లాసెస్. అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్స్ వెళ్ళేటప్పుడు వెరీ కేర్ఫుల్గా, మార్కెట్ ఎప్పుడైతే మూమెంటం ఉంటుందో అప్పుడు టెక్నికల్గా బై చేయాలి. ఓన్లీ హోప్ మీద కానీ బై చేసి మార్కెట్ కానీ మూమెంటం లేకుంటే దెన్ మనకు లాసెస్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు చూపిస్తాను ఒక గ్రాఫ్. ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి. యాక్చువల్గా ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మీకు మార్కెట్ మూమెంటంను చూపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ 11,200 CE అనేది 23rd 145కి ఎలా ఉంది, ఎంతలో ఉంది, 135 పాయింట్స్ ఉంది. ఇది నెక్స్ట్ డే వచ్చేటప్పటికి 24th 12:45కి ఎక్కడుంది, 62 రూపీస్ 62లో ఉంది. చూడండి, సింగిల్ డేలో 135 నుంచి 62కు డౌన్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఆఫ్. ఎందుకు, మార్కెట్ వచ్చేసేసి ఇక్కడ మీరు నిఫ్టీ చూస్తే, నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే ఈ నిఫ్టీ చార్ట్ వచ్చేసేసి సింగిల్ డే ఇది డే చార్ట్, ఇది వచ్చేసేసి 5 days చార్ట్. ఈ 5 days చార్ట్ చూస్తే ఇక్కడ చూడండి, ఈ 22nd ఈ 23rd మార్కెట్ ఏమైంది, డౌన్ అయింది. ఈ 23rd 1 o'clock చూస్తే ఏమైంది, మార్కెట్ డౌన్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి 23 3 o'clock, ఓకే, 23 3 o'clock, 23 చూడండి 23 3 o'clock మార్కెట్ ఎక్కడ ఉంది, ఇది 130 దగ్గర ఉంది, అంటే టాప్. మరి 24th ఎందుకు డౌన్ అయిందంటే యూ కెన్ సీ హియర్, 24th వచ్చేసేసి మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 24th 130కి ఎక్కడ ఉంది, మార్కెట్ డౌన్లో ఉంది. ఆ తర్వాత ఇట్ వెంట్ టు అప్. చూడండి ఈ 24thలో ఈ 24th డే మార్కెట్ వచ్చేసేసి డౌన్ అయ్యింది. 130కి మీరు చూస్తే
మార్కెట్ ఎంత డౌన్లో ఉందో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు వచ్చేసేసి ఈ గ్రాఫ్ను ఈ ట్రేడింగ్ వ్యూ అనే దాంట్లో కూడా మీరు చూడొచ్చు. ఈ ట్రేడింగ్ వ్యూ అనే దాంట్లో కూడా మీరు ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు చూడొచ్చు అనమాట. ఈ నిఫ్టీ 15 ఓకే. ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి డౌన్ అవుతుందో దెన్ ది సిఈ డౌన్ అవుతుంది. అదే మీరు పిఈ చూస్తే, పిఈ చూడండి, మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయి ఉంటుందో అప్పుడు వచ్చేసేసి ఇది అప్ వెళ్తుంది. ఇక్కడ చూడండి ఎక్కడ ఉండేది, ఇది 114 ఉండేది, ఈ 24th వచ్చేసేసి ఈ 1 o'clock ఎప్పుడైతే ఈ 10:45 ఆ టైంలో ఎప్పుడైతే డీప్గా మార్కెట్ డౌన్ అయిందో ఇది 195కి వెళ్ళింది. చూడండి 23rd 3 o'clockకి ఇది 114 దగ్గర ఉంది. ఇది వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళింది 193. అంటే ఎవరైతే ఈ 23rd ఇక్కడ 23rd రోజు 2 o'clockకి బై చేసి ఉంటారు 114. ఈ 114 అంటే 114 ఇంటూ 75 సింగిల్ లాట్ గురించి మాట్లాడతాం. ఇక్కడ 8500 ఎవరైతే అంటే బై చేశారో సిఈని, వాళ్ళు నెక్స్ట్ డే 10 o'clockకి చూస్తే 196 అయింది. అంటే 196 ఒకవేళ అప్పుడు సెల్ చేస్తే 114 ఈజ్ ఈక్వల్ టు 82 పాయింట్స్ ప్రాఫిట్. మీన్స్ 82 ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 6000 ప్రాఫిట్ విత్ ఇన్ ద సింగిల్ డే. అంటే మీరు వచ్చేసి 23rd ఈ పర్టికులర్ టైంలో బై చేసి ఆ తర్వాత 24th మీరు కానీ సెల్ చేసి ఉంటే యువర్ ప్రాఫిట్ విల్ బి 6100. బట్ మీరు అలా సెల్ చేయకుండా సైలెంట్గా ఉంటే అట్ ద టైం ఆ డే ఎండ్ అయ్యేటప్పటికి మళ్ళీ 117కి వచ్చేసింది. దెన్ ప్రాఫిట్ విల్ బి 10, అంటే 750 రూపీస్. ఇలా ఏం చేయాలంటే ఎప్పుడైతే మూమెంటమ్ ఉంటుందో ఆ మూమెంటంలో బై చేసి మూమెంటంలో సెల్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ద ప్రాఫిట్. ఇన్ కేస్ సీలో కూడా చూడండి, ఎప్పుడైతే డౌన్కి వెళ్ళిపోయిందో ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఇక్కడ బై చేసి 61 దగ్గర, ఇన్ కేస్ మీరు 100 ఆర్ 100 అట్లీస్ట్ ఇక్కడ 97 దగ్గర అమ్మినా కానీ అట్లీస్ట్ ఒక 30-40 పాయింట్స్ వస్తాయి అనమాట. 30 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 75. ఇది ఇండెక్స్లో బై చేయడం, సెల్ చేయడం. మీరు ఇదే దాన్ని మీరు కావాలంటే ఇన్ కేస్ యూ కెన్ సీ ఇక్కడ కూడా చూడొచ్చు. ఒకవేళ ఇన్ఫీ స్టాక్ ఏదో ఒక స్టాక్ బై అండ్ పైకి వెళ్తుంది, బాగా ఏదైనా రిజల్ట్స్ వచ్చాయి అనుకున్నప్పుడు మీరు బై చేస్తే దీన్ని చూడండి, ఒక లాట్ వచ్చేసేసి 1200, సేమ్ 1200 ఇంటూ ప్రీమియం అమౌంట్ మీరు పే చేసి, అంటే టోటల్ ఒకవేళ కానీ మీరు 1200 ఇన్ఫీ షేర్లు బై చేయాలనుకోండి, 900 ఇంటూ 1200 ఇంటూ 900 ఎంత అవుతుంది ఒకసారి ఇమాజిన్ చేయండి. 900 ఇంటూ 1200 షేర్స్ బై చేయాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాలి. అదే ఆప్షన్లో ఫెసిలిటీ ఏంటంటే మీరు స్టాక్ను బై చేయరు, జస్ట్ లైక్ అది మూమెంట్ ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ప్రీమియంను పే చేసి బై చేస్తారు. అంటే 1200 ఇంటూ జస్ట్ యూ విల్ పే ద 17 మీన్స్ ప్రీమియం ఇక్కడ. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేది 20,000, నాట్ ఎట్ 10 lakhs. ఇప్పుడు ఇన్ కేస్ ఈ స్టాక్ వచ్చేసేసి ఇక్కడ చూడండి ప్రీమియం ఎక్కడ స్టార్ట్ అయిందో, ఇది సిఈ 9200 కంటే పైకి వెళ్తుందనే బెట్ మీరు పెట్టినప్పుడు ఇది
23rd 145కి 11 దగ్గర ఉంది. మీన్స్ 11 ఇంటూ 1200 మీన్స్ మీరు వచ్చేసి ఒక 13,000 పే చేస్తే చాలు. అది ఎక్కడికి వెళ్ళింది? 19కి వెళ్ళింది హైయెస్ట్. మీన్స్ ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ కానీ 12 రూపీస్ దగ్గరైనా బై చేసింటే 19 దగ్గరికి వెళ్ళింది. అంటే ఎంత? 7 పాయింట్స్ ప్రాఫిట్. మీన్స్ 7 ఇంటూ 1200 లాట్. ఓకే, సారీ, 7 ఇంటూ 1200. దిస్ ఈస్ ద ప్రాఫిట్. మీన్స్ 8,400. సింగిల్ 2 డేస్లో 8,400 ప్రాఫిట్ అనమాట. బట్ సేమ్ ద డే మనం కానీ కరెక్ట్ డైరెక్షన్లో ఉంటే వీ విల్ గెట్ దిస్ మచ్ ఆఫ్ అ ప్రాఫిట్. ఫర్ ఏంటంటే ఒక 20,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 14,000 ఇన్వెస్ట్ చేస్తే 8,000 మీన్స్ మోర్ దాన్ 50% ప్రాఫిట్ అనమాట. మనం కానీ కరెక్ట్ డైరెక్షన్లో ఉంటే. ఇఫ్ వీఆర్ ఇన్ ఏ రివర్స్ డైరెక్షన్ వీ విల్ గెట్ ఏ సేమ్ లాస్. అందుకే లాస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వీ షుడ్ గో అవుట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బై సెల్. నెక్స్ట్ సెషన్లో మనం వచ్చేసేసి ట్రేడ్ వ్యూలో RSI ఇండికేటర్ ఎలా అసైన్ చేసుకొని ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.